హాయ్ అండి అందరికీ. ఈరోజైతే నేను మీకు కాకరకాయ కర్రీ అనేది నేను ఎలా చేస్తానో మీకు చెప్తానండి. ఈ విధంగా నేను చేసిన విధంగా చేసినట్టయితే కాకరకాయ అనేది అస్సలు చేదు రాదండి. చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తినేస్తారు. ఇక్కడ నేను ఒక పెద్ద కాకరకాయ తీసుకున్నాను. ఇది ఒక 1/4 కిలో అలా ఉంటుందండి. ఈ కాకరకాయ తీసుకొని నేను లోపల ఉన్న గింజలు అవంతా తీసేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసి పెట్టుకుంటున్నాను. మీకు కావాలంటే రౌండ్గా కూడా కట్ చేసుకోవచ్చు. బట్ ఈ విధంగా కట్ చేస్తే కొంచెం ఈజీ అవుతుంది అనేసి నేను ఈ విధంగా కట్ చేస్తున్నానండి. సో టోటల్గా ఇలా కట్ చేసి పెట్టుకున్న తర్వాత ఒకసారి వాష్ చేసేయండి. ఫైనల్గా వాష్ చేసుకుని వీటన్నిటిని ఒక బౌల్లోకి అయితే తీసుకోవాలండి. తీసుకొని దానికి కొంచెం 1 స్పూన్ అయితే ఉప్పు వేసుకొని ఒక 30 మినిట్స్ అలా వదిలేసేయాలి. దాని తర్వాత కర్రీకి కావాల్సిన ఆనియన్స్ అనేది కట్ చేసుకోవాలి. ఇక్కడ నేను చిన్న ఆనియన్స్ కాబట్టి ఒక మీడియం ఉంటే 2 తీసుకోండి, బాగుంటుంది. పెద్ద ఆనియన్ అయితే ఒకటి తీసుకుంటే సరిపోతుందండి. ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి ఆనియన్స్ని. దాని తర్వాత ఇక్కడ నేను 4 టొమాటోస్ అయితే తీసుకున్నాను. ఇందులో 2 వచ్చి ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసేసుకుంటున్నాను. ఎందుకంటే ఈ 2 టొమాటోస్ అనేది నేను మిక్సీ వేసుకుంటున్నానండి. కొంచెము పులుసు పెట్టుకోవడానికి ఇలా మిక్సీ వేస్తే బాగుంటుంది అనేసి. సో ఈ 2 టొమాటోస్ అనేది నేను మిక్సీలో అయితే వేస్తున్నానండి. ఇంకా రిమైనింగ్ 2 ఉన్నాయి కదా, ఆ రిమైనింగ్ 2 వచ్చి చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట. సో ఇదైతే మిక్సీ పట్టేశానండి. ఇదిగో ఈ విధంగా చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి 2 టొమాటోస్. తర్వాత గార్లిక్, ఇక్కడ మా ఇంట్లో గార్లిక్ అయితే చాలా ఇష్టంగా తింటారు కాబట్టి నేను చాలా తీసుకుంటున్నాను. ఇలా పీసెస్గా కట్ చేసుకోవాలి అన్నిటిని. కొంచెం కరివేపాకు అండ్ ఇక్కడ చూపిస్తున్నట్లు చింతపండు ప్లస్ ఇది వచ్చి 30 మినిట్స్ తర్వాత ఆ విధంగా వాటర్ వస్తుందండి. ఆ వాటర్ అన్నది తీసేసి మనం ఫ్రై అయితే చేసుకోవాలి. ఫస్ట్ ఓన్లీ కాకరకాయని మాత్రమే ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో. ఒక 10 to 15 మినిట్స్ అలా వేయించుకోవాలండి బాగా. అప్పుడు దాంట్లో ఉన్న చేదు అనేది మ్యాక్సిమం తగ్గిపోతుంది. ఈ విధంగా ఫ్రై అవ్వాలన్నమాట. ఓన్లీ కాకరకాయ మాత్రమే. దీన్ని సపరేట్ చేసి పక్కన పెట్టుకునేసండి. తర్వాత ఆయిల్ వేసుకొని దాంట్లో కొన్ని ఆవాలు వేసుకోవాలి. ఆవాలు చిట్టుపట్లాడిన తర్వాత కొంచెం తెల్లగడ్డ అనేది వేసుకోవాలి. అది కూడా కొంచెం బాగా ఫ్రై అవ్వాలన్నమాట. కొంచెం తెల్లగడ్డ అనేది వేగిన తర్వాత మనం ఆనియన్ కరివేపాకు ఉంది కదండి, ఆ 2 ఎత్తి వేసుకోవాలన్నమాట. వాటిని కూడా కాసేపు ఫ్రై చేసుకున్న తర్వాత మనం టమాటా ఉంది కదండి, టమాటా ఎత్తి వేసుకోవాలన్నమాట. కాసేపు ఇది ఫ్రై అవ్వాలి. టమాటా వేసుకోవాలి. ఇక్కడ టమాటా కూడా చాలా వేగాలి, మెత్తబడేంత వరకు టమాటా వేగాలి. మీకు కావాలంటే సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే యాడ్ చేయలేదు, కాసేపు అలానే వేయించాను. దాని తర్వాత ఇది కొంచెం వేగిన తర్వాత మనం పేస్ట్ చేసుకున్నాం కదా టమోటా, ఆ టమోటా అయితే వేసేసేయాలి. ఆ టమోటా వేసిన తర్వాత కూడా ఆ పచ్చి వాసన పోయేంత వరకు మనం వేయించుకోవాలండి ఇదంతా టోటల్. దీని తర్వాత వచ్చేసి ఇవి కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత మనం కాకరకాయ అనేది సైడ్లో పెట్టుకున్నాం కదా, ఆ కాకరకాయ అయితే వేసేసుకోవాలండి. అది కూడా వేసుకున్న తర్వాత ఒక 2 to 3 మినిట్స్ అలానే ఫ్రై చేయాలన్నమాట. అన్నిటినీ ఒకసారి బాగా కలుపుకోవాలి. దాని తర్వాత ఒక 2 మినిట్స్ తర్వాత దీంట్లో కొంచెం పసుపు, ఒక 1/2 స్పూన్ అయితే సరిపోతుంది పసుపు కొంచెం. దాని తర్వాత వచ్చేసి కారం, ఇక్కడ స్పైసీగా ఉంటే 1 స్పూన్ లేదంటే 1.5 స్పూన్ వేసుకుంటే సరిపోతుందండి. దాని తర్వాత కొంచెం ధనియాల పొడి, ఇది ఎక్కువ అవసరం లేదు, ఇదే మసాలా కూర కాదు కాబట్టి ధనియాల పొడి కొంచెం తక్కువే పడుతుంది. కొంచెం ధనియాల పొడి వేసేసి కొంచెం అవి అంతా మిక్స్ అయ్యే విధంగా కలుపుకోవాలండి. దాని తర్వాత సాల్ట్ వేయాలి. సాల్ట్ కూడా ఇక్కడ మీకు టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకోండి. ఎందుకంటే ఆల్రెడీ కాకరకాయలో మనం 30 మినిట్స్ పక్కన పెట్టాం కదండి సాల్ట్ వేసి, కాబట్టి కొంచెం తక్కువే పడుతుంది. దాని తర్వాత చింతపండు నానబెట్టుకున్నాం కదా, ఆ చింతపండు నీళ్ళు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఆ చింతపండు నీళ్ళతో పాటు ఇంకొంచెం ఎక్స్ట్రా వాటర్ అనేది మనకు అవసరం అవుతుంది. మీకు పులుపుకు తగ్గట్టు వాటర్ అనేది వేసుకోండి. ఒక 1/2 గ్లాస్ కానీ 1 గ్లాస్ కానీ వాటర్ అనేది యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఆ వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత కాసేపు మనం అలానే ఒక 10 మినిట్స్ అలా వదిలేసిన తర్వాత అది బాగా ఉడికిపోతుందండి.
కొంచెం అది చిక్కబడిన తర్వాత మనం దాంట్లో కొంచెం బెల్లం అనేది యాడ్ చేసుకోవాలి. ఈ బెల్లం యాడ్ చేస్తే కొంచెం చేదు అనేది ఆల్మోస్ట్ అసలు ఏమి ఉండదు, మొత్తం తగ్గిపోతుంది. ఇక్కడ నేను కొంచెం బెల్లం అనేది యాడ్ చేశాను, బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది. అది కొంచెం బాగా ఉడికిపోయిన తర్వాత ఫైనల్గా అయితే కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుందండి. లాస్ట్లో మీరు టేస్ట్ ఒకసారి చూసుకోండి, ఉప్పు అంతా కారం అంతా సరిపోయిందా లేదా అనేసి. ఫైనల్గా అయితే కర్రీ అయితే రెడీ అయిపోతుంది. చాలా టేస్ట్ అయితే బాగుంటుందండి.